ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లగానే నిజామాబాద్ నాయకులు ఆమెను మర్చిపోయారా? ఆమె పేరు తీస్తే ఓడిపోతామని భయపడిపోతున్నారా? ఏమో, నిజామాబాద్ బీఆర్ఎస్ నేతల ప్రచారం చూస్తే నిజమే అనిపిస్తోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప్రతినిధి, మాజీ ఎంపీ అయిన కవిత ఫోటోలు బీఆర్ఎస్ ప్రచారంలో కనిపించడం లేదు. నిజామాబాద్ లోక్సభ బరిలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేశారు. బాజిరెడ్డి ఇచ్చిన పేపర్ యాడ్ ఫ్లెక్సీల్లో మాత్రం కవిత పేరు, ఫోటో మాయమైంది. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లగానే నిజామాబాద్ నాయకులు ఆమెను మర్చిపోయారా? ఆమె పేరు తీస్తే ఓడిపోతామని భయపడిపోతున్నారా? ఏమో, నిజామాబాద్ బీఆర్ఎస్ నేతల ప్రచారం చూస్తే నిజమే అనిపిస్తోంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ప్రతినిధి, మాజీ ఎంపీ అయిన కవిత ఫోటోలు బీఆర్ఎస్ ప్రచారంలో కనిపించడం లేదు. నిజామాబాద్ లోక్సభ బరిలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేశారు. బాజిరెడ్డి ఇచ్చిన పేపర్ యాడ్ ఫ్లెక్సీలో మాత్రం కవిత పేరు, ఫోటో మాయమైంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ నిజామాబాద్ రిపోర్టర్ సాయన్ అందిస్తారు. సాయన్, ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయిన బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ వేస్తున్న సందర్భంలో ఆయన ఈ రోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే నామినేషన్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఏదైతే కేసీఆర్ నుంచి మొదలుకొని నిజామాబాద్ జిల్లా నాయకులందరి ఫోటోలను ఆ పత్రికా ప్రకటనలో ప్రచురించడం జరిగింది. కానీ ఎమ్మెల్సీ కవితది మాత్రం అందులో ఏదైతే ఆమె ఫోటోను ప్రచురించలేదు. అసలు వాస్తవానికి ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తే అది యాదృచ్ఛికంగా మర్చిపోయినట్టు జరిగిందని చెప్తున్నారు. కానీ నిజంగా చూస్తే ఆమె మద్యం లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి అటు ఈడీ కేసుల్లో, అటు సిబిఐ కేసుల్లో ఆమె రిమాండ్ లో ఉండడము, తర్వాత జైలుకు వెళ్లడం అనేది ఇక్కడ రేపు భవిష్యత్తులో ఓటర్లు పూర్తిగా ఇంకా వ్యతిరేకత వస్తుంది. ఆ ఓట్లు అన్ని దూరం అవుతాయి. ఆ బీఆర్ఎస్ కు సానుభూతి ఓట్లు కూడా దూరం అవుతాయి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుందన్న భావంతో అది ముందస్తుగానే వాళ్ళు అనుకోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది నిర్ణయం తీసుకొని ఆమె ఫోటోను వేయలేదని మాత్రం మనకు స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ ఒక రకంగా చూడాలంటే ఈ రోజు ధర్మపురి అరవింద్ కూడా ఒక మొదటి నామినేషన్ వేశారు. మీడియా పాయింట్ లో ఆయనను ఇదో క్వశ్చన్ మీద ఆయనను మీడియా వారు ప్రశ్నిస్తే దానికి సమాధానం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలా? ఒక రకంగా చూస్తే ఆమె ఫోటో పెడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడదన్న ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళ ఫోటో వేయలేరని కూడా భావిస్తున్నాను కూడా ఎంపీ అరవింద్ అనడం అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. వైశాలి, అయితే దీనిపై బాజిరెడ్డి గోవర్ధన్ ఏమని స్పందిస్తున్నారు? బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటి వరకు అంటే నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఎక్కడ కూడా ఈ చర్చ జరగలేదు. ఇప్పుడిప్పుడే ధర్మపురి అరవింద్ మీడియా పాయింట్ దీన్ని చర్చకు లేవన్న ఒక మీడియా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కు అది చర్చకు రావడంతో బయటకు వచ్చింది. అయితే వారి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను మాత్రం ఇక్కడ కదిలిస్తే మాత్రం వారు అనేది అది పొరపాటుగా జరిగింది, ఎవరు కూడా దాన్ని నిర్ణయించలేదు, ఆమె ఫోటోను వేయొద్దని. కాకపోతే మొత్తానికి కొద్దిగా వ్యతిరేకత వస్తుందన్న దాంతో పై నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయనేది కూడా ఒక రకంగా మనకు వినిపిస్తుంది. బాజిరెడ్డి గోవర్ధన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వైశాలి, అయితే దీన్ని బీజేపీ, కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందా? మొత్తానికి రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఆదరణ అనేది తగ్గిపోతుందనేది ఇక్కడ సుస్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే వారిద్దరి మధ్యనే పోటాపోటీ హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ క్రమంలో కవిత ఏదైతే మద్యం లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడము, తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ కేసులు కానీ ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇరు పార్టీలు కూడా గెయిన్ చేసుకోవడానికి, బీఆర్ఎస్ ఓటింగ్ శాతాన్ని కూడా తమకు మలుచుకోవడానికి అనేక రకాలుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. ఒక రకంగా ఇప్పుడు చూసుకుంటే మాత్రం
ఈ ఇష్యూని మాత్రం కవిత ఫోటో అనేది ఆ ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వేసుకోలేదు అని అంటే తమ తప్పును ఒప్పుకున్నట్టే, వారు తప్పు చేసినట్టు, మద్యం లిక్కర్ కేసులో కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆ సొంత పార్టీ వాళ్ళే భావిస్తున్నారు అనే సంకేతాన్ని ప్రజలోకి అది మరింత తీసుకుపోవడానికి కూడా ఈ బీజేపీ గాని తర్వాత కాంగ్రెస్ గాని చేసే ప్రయత్నాలు లేకపోలేదు వైశాలి. అయితే ప్రచారం విషయంలో కూడా బాజిరెడ్డి కొంత వెనుకబడ్డట్టుగా ఏమైనా తెలుస్తోందా? ప్రచారంలో మాత్రం బాజిరెడ్డి వెనుకబడటంలో అనేది కాకుండా ఇప్పటి వరకైతే పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడము, తర్వాత అనేక ప్రాంతాలు ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృతంగానే పర్యటిస్తున్నప్పటికీ కూడా ఒక రకంగా పార్టీ క్యాడర్ అనేది రోజు రోజుకు తగ్గుముఖం పడుతుండడం, కాంగ్రెస్ పార్టీ వైపున బీజేపీ పార్టీ వైపున వాళ్ళంతా చేరికలు అనేది ఒక రకంగా బాజిరెడ్డికి కొంత ఇబ్బందికరంగానే మారిందని చెప్పవచ్చు. ఆ ప్రచారంలో పూర్తి స్థాయిలో ఆయన కార్యకర్తల దగ్గరికి చేరుకోలేకపోతున్నారు. ఎక్కడ కూడా ప్రతి మండలంలో సొసైటీ అధ్యక్షులు కానీ, తర్వాత మున్సిపాలిటీకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి సర్పంచులు కానీ వాళ్ళంతా పార్టీ ఫిరాయింపులు చేస్తుండడం పెద్ద సంఖ్యలో నిజామాబాద్ జిల్లాలో జరుగుతుండడం అనేది, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అది ఎక్కువగా జరుగుతుండడం అనేది కూడా బాజిరెడ్డికి కొద్దిగా అది ఆయనకు పర్సనల్ గా అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్టీకి కూడా అది కొద్దిగా మైనస్ గా పరిగణించింది. అయితే మొత్తానికైతే ఉన్న నాయకత్వంతో, ప్రస్తుతం ఉన్న నాయకత్వంతో ఆయన ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఒక రకంగా బోధనలో ఇప్పుడు షకీల్ తన కొడుకు కేసులో ఇరుక్కుపోయి ఆయన కూడా ప్రజల్లో తిరగలేని పరిస్థితి. కేవలం ఇప్పుడు వేల్పూర్లో ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, తర్వాత ఇంకా కొంతమంది ఏదైతే మిగతా నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గాని కొద్దిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత భాగం ఈ కోటగిరి, వర్ణి మండలాలకు సంబంధించి ఆయన అక్కడ పర్యటించడం తప్ప మిగతా నియోజకవర్గాలలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం అనేది పనిచేస్తలేదనేది మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సాయన్న. బాజిరెడ్డి గారు యాడ్ ఇచ్చిండ్రంట, అందులో కవిత గారి ఫోటో లేదంట. శ్రీశైలం గారు నన్ను అడుగుతుండే, నేను ఎట్లా జవాబు చెప్పాలి దానికి? బాజిరెడ్డి గారే జవాబు చెప్పాలి, ఎందుకు పెట్టుకోలేదు. ఆయన కూడా ఫోటో పెట్టుకుంటే ఏమన్నా ఓట్లు తగ్గుతాయి అనుకున్నాడో మరి ఏందో, ఆయననే జవాబు చెప్పాలి. నేను ఎట్లా కమెంట్ చేస్తా బ్రదర్? అది వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకురాలు, వాళ్ళ పార్టీ, దేర్ ఇంటర్నల్ ఇష్యూ. బాల్కొండ పసుపుకి పుట్టినీళ్లు. మన రూరల్కి వస్తే వరి పెద్ద విస్తీర్ణతలో పండుతుంది. బోధనికి పోతే మళ్ళా చెరుకు పంట. సో రకరకాల పంటలతోటి మళ్ళా పసుపు రైతులు కూడా మక్క ఇస్తారు. సో ఈ అన్నిటి మీద కూడా ఈసారి మా దృష్టి సారిస్తాము. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్లి, వ్యవసాయం కాడికెళ్లి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికీ రావడానికి మా కృషి ఉంటది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్